హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజున మనం టమాటా పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 3 కలిపి ఒకేసారి నూనెలో వేసేసుకోవాలి. సో మూడింటిని ఒకేసారి వేసుకోవడం వల్ల ఈక్వల్గా మగ్గుతాయి అన్నమాట, ఈక్వల్గా ఎగుతాయి అన్నమాట. సో ఇలాగా మనం విడివిడిగా వేయించుకుంటే టైం కూడా వేస్ట్ అవుతుంది కదండి. ఇలాగ జస్ట్ ఒక 10 మినిట్స్లో అన్నీ కుక్ అయిపోతాయి అన్నమాట. 10 మినిట్స్లో పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ వేగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాం అన్నమాట. కొత్తిమీర లైట్గా ఫ్లేవర్ కోసమేనండి, అంతే. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ కాదండి, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గరిప్పు అండి. గరిప్పు అంటే కల్లుప్పు ఉంటుంది కదా, అదండి. ఎందులో అయినా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో మనకి తెలుసు అనుకుంటే వేసుకోవచ్చు, అయ్యో మాకు తెలీదు, అంచనా తెలీదు అనుకుంటే నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు. ఇలాగ ఒక జార్ తీసుకున్నవన్నీ అందులో వేసుకుని మిక్స్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. అది ఒక బౌల్ తీసుకుని పక్కన పెట్టుకుని ముందుగా తాలింపు సరుకులు తాలింపు వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అండ్ ఇంగువ ఇవన్నీ వేసుకుని బాగా వేయించిన తర్వాత కలుపుకుందామండి. సో ఈ మీడియం ఫ్లేమ్లో లేత బంగారు కలర్లో వచ్చేంత వరకు వేగిన తర్వాత వాటిని డైరెక్ట్ మనం తీసుకున్న పచ్చడిలో అలా వేసేసుకోవాలండి. ఆయిల్తో సహా వేసేసుకుందామండి. సో రుచికరమైన టేస్టీ టమాటా పచ్చడి రెడీ అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ అయితే ఉంటుందండి. సో ఇలాంటివి రకరకాల వీడియోస్ మీ దగ్గరికి రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.